శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమః. వచ్చినటువంటి ఫలితం శని భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసం ఇది. అత్యంత అనుకూలవంతంగా ఉండబోతుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితులు, ప్రత్యేకించి సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకు తప్పకుండా పరిచయం అయ్యేటువంటి అవకాశం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో పై అధికారుల యొక్క మన్నల్ని మీరు పొందగలుగుతారు. సహచర ఉద్యోగుల యొక్క విశేషవంతమైనటువంటి సహకారం చేత సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరిస్థితులు మీకు అనుకూలించబోతున్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు చూడబోతున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీ లేదా ఒక వ్యక్తి నుండి రావలసినటువంటి ధనం విషయంలో శుభవార్తను వింటారు. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు సానుకూలవంతమవుతాయి. కుటుంబానికి సంబంధించినటువంటి సహోదర సహోదరి వర్గం యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి. వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఈ శుక్ర సంబంధమైనటువంటి పరిస్థితి వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ప్రస్తావన మొదలవబోతుంది. కొంతకాలంగా మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మీ జీవితానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో మీ నిర్ణయాన్ని తెలియచేయటానికి లేదా అంగీకారాన్ని చెప్పడానికి ఇది సరైనటువంటి సమయం. ఎంతో కాలంగా ఒంటరిగా అయిపోతుంది జీవితం. వివాహ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. భార్యాభర్తలు విడిపోయాం లేదా కలిసిపోవడానికి, విడిపడ్డటువంటి వాళ్ళ మధ్య సఖ్యత పొందడానికి, లేదా ఒంటరి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి పునర్నిర్ణయం తీసుకోవడానికి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసం. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని మంచి ఫలితాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దిష్టి చుక్కలాగా కొన్ని భావోద్వేగాల యొక్క నియంత్రణ లేకపోతే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి మీకు ప్రమాదం లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాయం సంధ్యా సమయాల్లో మీరు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఒంటరిగా ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసింది. ఆర్థికపరమైన లావాదేవీలు, బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాలు, నగదుకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా ఏవైనా సాంకేతికపరమైన మోసాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.